హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న ప్రతి వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఫాలో అవ్వండి. ఐబీపీఎస్ నుండి మనకి గ్రామీణ బ్యాంకులకు సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఆఫీసర్ స్కేల్ 1 నోటిఫికేషన్స్ అయితే విడుదలవడం జరిగింది కదా. సో దానికి లాగే మనకి నార్మల్ బ్యాంక్స్లో కూడా క్లర్క్ పీఓకి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వస్తాయి కదా. ప్రస్తుతానికైతే మనకి నార్మల్ బ్యాంక్ సంబంధించి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ సంబంధించిన క్లర్క్ నోటిఫికేషన్కి సంబంధించిన షార్ట్ విండో నోటీస్ అయితే అప్డేట్ అవ్వడం జరిగింది. అఫీషియల్ వెబ్సైట్లో ఏదైతే అప్డేట్ చేశారో ఫుల్ నోటిఫికేషన్ ఈరోజు మిడ్ నైట్ లోపల లేదా రేపు మార్నింగ్ కల్లా మీకు అయితే అవైలబుల్గా అయితే ఉంటుంది. దీనికి సంబంధించి మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి జూలై 1 నుండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. 21 జూలై అప్లై చేసుకోవడానికి అయితే చివరి తేదీ. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్టులో కండక్ట్ చేస్తారు. సెప్టెంబర్లో రిజల్ట్ ఇచ్చి మెయిన్స్ అనేది అక్టోబర్లో మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే డిస్కస్ చేద్దాం. లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ బేస్ చేసుకుని మీకు చెప్తున్నాను. ఏజ్ అనేది వచ్చేసరికి మనకి జూలై 1 నాటికి అంటే 2024, ఇది లాస్ట్ ఇయర్ కాబట్టి 2023 ఉంది. జూలై 1, 2024 నాటికి మోస్ట్లీ మినిమం 20 సంవత్సరాలు, మాక్సిమం 28 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మీరు ఏజ్ క్యాలిక్యులేట్ చూసుకోండి. మీకు అదనంగా ఎస్సీ ఎస్టీకి 5 సంవత్సరాలు, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు, మనకి పీడబ్ల్యూ వాళ్ళకి 10 సంవత్సరాలు అయితే అప్రైజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు 21 జూలై అంటే లాస్ట్ ఇయర్ కాబట్టి, సో ఈ ఇయర్ మనకి లాస్ట్ డేట్ ఎప్పుడైతే ఉందో, సో లాస్ట్ డేట్ టైంకి మనకి అంటే 21 జూలై, ఈసారి కూడా సేమ్ డేట్సే కదా. ఈ టైం నాటికి మనకి డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి రిజల్ట్ అయితే వచ్చి ఉండాలి. చాలా మంది ఫైనల్ ఇయర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా అప్లై చేయొచ్చా లేదా అని చెప్పి. మీకు 21 జూలై 2024 నాటికి ఫైనల్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చినట్లయితే ఏదన్నా గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ లిటరసీ అంటే ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ సిస్టమ్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, మీకు ఏదైనా కంప్యూటర్ డిప్లొమా సర్టిఫికేట్ ఉన్నా లేదా డిగ్రీలో మీరు కంప్యూటర్ చదివినా ఓకే సరిపోతుంది. సో లేదా మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నా సరిపోతుంది. మోస్ట్లీ మనకి ఇది బేసిక్ నాలెడ్జే కాబట్టి మీకు ఐడియా లేకపోయినా ఇప్పుడు మీరు కోచింగ్ తీసుకున్నా, ఒక 1 మంత్ కోచింగ్ తీసుకున్నా, బయట ఎక్కడైనా ఇన్స్టిట్యూట్లో మీకు అయితే కంప్యూటర్ సంబంధించి కంప్లీట్ బేసిక్స్ అయితే ఆపరేటింగ్ వర్కింగ్ నాలెడ్జ్ అనేది అయితే మీకు అయితే వచ్చేస్తుంది. పెద్ద ప్రాబ్లం లేదు. ఎనీ డిగ్రీ ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి 21 to 28 ఇయర్స్ బిలో ఉన్న ఎవరైనా సరే ఈ ఉద్యోగాలకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. వేకెన్సీస్ అనేవి ఎన్ని ఉన్నాయి, ఏ స్టేట్లో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి పూర్తి వివరాలన్నీ కూడా అఫీషియల్ నోటిఫికేషన్, ఫుల్ నోటిఫికేషన్ ఈ మిడ్ నైట్ కానీ రేపు కానీ వచ్చినప్పుడు మనం అయితే డిస్కస్ చేద్దాం. 850 రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.